స్టెమీ ఇంజెక్షన్ అంటే ఏం సార్? ఈ స్టెమీ అనేది గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రాష్ట్రమంతా ఇది అవలంబించడం జరిగింది. స్టెమీ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. అంటే గుండె నొప్పి వచ్చినప్పుడు పేషెంట్కు గుండె పరీక్ష ఈసీజీ అనేది తీస్తామన్నమాట. అది తీసినప్పుడు మనకు ఈసీజీలో కొన్ని తరంగాలు వచ్చేసి గుండె ఏ భాగము దెబ్బతినింది అనేది మనకు ఆ ఈసీజీలో కనబడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటాం. ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే గుండె సమస్యలో ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనేది ఒకటి, తర్వాత నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనేది 2 రకాలుగా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ దాన్నే స్టెమీ అంటామన్నమాట. దానికి మాత్రమే మనము ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే మనకు ఈ స్టెమీ అనే ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కేవలం ఏమంటే మనకు ఎవరైతే గుండె నొప్పితో పేషెంట్ మనకు వస్తారో వచ్చినప్పుడు మనము ఆ ఈసీజీ తీయడం వల్ల ఆ ఈసీజీలో వచ్చేసి ఈ మార్పులు మనకు ఉంటే కానీ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనేది ఉంటే కానీ మనము ఈ టెనెక్టిప్లేజ్ అనే ఇంజెక్షన్ దాదాపు 45,000 రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్ మనము పేషెంట్కు ఇవ్వడం జరుగుతుంది. అది కానీ ఏమంటే మనకు గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది, అంటే స్వర్ణ గడియలు అంటాం. ఆ స్వర్ణ గడియలు ఏమంటే మనకు పేషెంట్ ఆ నొప్పి వచ్చిన తర్వాత గంట లోపల కానీ మనం ఈ ఇంజెక్షన్ వేస్తే కానీ చాలా మంచి ఫలితం ఉంటుంది. సో మనము ఈ స్టెమీ అనే దాని గురించి గుండె జబ్బులకు పోయే ముందు మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమంటే మనకు గుండె జబ్బు ఎందుకు వస్తుంది, దాన్నే మనము హార్ట్ అటాక్ అంటాము, కొంతమంది వచ్చేసి హార్ట్ స్ట్రోక్ అంటారు, అలాగే మనము తెలుగులో గుండె జబ్బు అని అంటామన్నమాట. ఈ గుండె జబ్బులు ముఖ్య కారణాలు ఫస్ట్ తెలుసుకోవాలా. మొదటిది షుగరు అంటే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడము, అలాగే బీపీ హైపర్ టెన్షన్ అంటాము అది కంట్రోల్లో లేకపోవడము, తర్వాత వచ్చేసి అధిక బరువు ఒబేసిటీ అంటాం అనమాట. ఒబేసిటీ అంటే అధిక బరువు అంటే మనము మనిషికి శారీరక శ్రమ లేకుండా మనిషి కానీ మగవాళ్ళు అయితే కానీ పొట్టలో కానీ ఈ క్రొవ్వు చేరడము, ఆడవాళ్ళు అయితే కానీ ఈ వెనకల భాగంలో పిరుదుల్లో ఆ భాగంలో క్రొవ్వు చేరడం వల్ల ఒబేసిటీ అంటాం అనమాట. ఒబేసిటీ అంటే అధిక బరువు. ఈ 3 కారణాలు షుగర్ ఒకటి, అలాగే అధిక బరువు, హైపర్ టెన్షన్. ఇవి కాకుండా మనిషి యొక్క అలవాట్లు ఉంటాయి. అలవాట్లు అంటే ఏమి? ధూమపానము, స్మోకింగు, అలాగే మద్యపానము, ఆల్కహాల్ తీసుకోవడము, ఇవన్నీ కారణాలు స్టెమీని గుండె జబ్బుని కలిగజేస్తాయి అన్నమాట. అందుకనే అంతకుముందు పాతకాలంలో మనకు ఎక్కువ ఈ మనకు కానీ ఈ పట్టణము గ్రామీణ ప్రాంతాలకు తీసుకుంటే కానీ గ్రామీణ ప్రాంతాలలో సాధ్యమైనంత వరకు మనకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండేటివి పాతకాలంలో. ఇప్పుడు కానీ మన జీవన శైలిలో మార్పులు, అలాగే మనం తినే ఆహారము, శారీరక శ్రమ లేకపోవడము, తర్వాత ఎప్పుడైతే మనము ఈ చిరుతిండ్లు కావచ్చు, తర్వాత పిండి పదార్థాలు అధికంగా తీసుకోవడము, తర్వాత ఈ పనులు లేకపోవడం వల్ల చాలామంది మనకు పట్టణాల్లో కానీ మనకు ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సమస్యల్లో హార్ట్ అటాక్ అనేది గుండె జబ్బు అనేది, హార్ట్ అటాక్ అనేది, గుండె స్ట్రోక్ అనేది అది మామూలుగా ఎక్కువ దానివల్ల చనిపోతున్నారు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ స్టెమీ అనే ఒక యాప్ అనమాట, ఒక యాప్లు కనిపెట్టడం జరిగింది. ఈ యాప్లో ఎవరు ఉంటామంటే దీంట్లో 2 భాగాలు ఉంటాయి. హబ్ అండ్ స్పోక్ మోడల్ అని అంటాం అన్నట్టు. హబ్ అంటే స్పోక్ మోడల్ అంటే స్పోక్ హాస్పిటల్ అంటే మనది అవుతుంది. హబ్ అనేది మనం ఏదైతే హాస్పిటల్ మనం రెఫర్ చేస్తామో అది హబ్ హాస్పిటల్ అవుతుంది. దీనికి ముఖ్య కారణం ఏమంటే గుండె జబ్బులు మనకు ఏదైతే సిహెచ్సిలు కానీ అంటే 30 పడగలు కానీ, లేకుంటే 60 పడగలు కానీ, 50 పడగలు కానీ, 100 పడగలు కానీ, 200 పడగల ఆసుపత్రులలో మనకు ఈ గుండె జబ్బులు అంటే కార్డియాలజిస్ట్ అనే డాక్టర్లు ఉండరనమాట. ఫిజిషియన్ అయితే కానీ ఉంటామన్నమాట. అప్పుడు దీనికి ఏం చేసినారంటే ఈ హాస్పిటల్ నుంచి సిహెచ్సిలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్టిక్ హాస్పిటల్కు మెడికల్ కాలేజ్ కానీ, లేకుంటే గుండె జబ్బులో వైద్య నిపుణులు ఉండే హాస్పిటల్కు అనుసంధానం చేయడం జరిగింది. సో మనకు ఈ అనుసంధానం చేసిన హాస్పిటల్ తీసుకుంటే ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ అనంతపురం ఒకటి, అలాగే పావని హాస్పిటల్, అలాగే వచ్చేసి కిమ్స్ సవేరా హాస్పిటల్, ఈ 3 మనకు అనుసంధానం చేయించబడింది. ఎవరైతే పేషెంట్లు గుండె నొప్పితో కానీ
మన హాస్పిటల్కి వస్తానే మనం ఈసీజీ తీస్తాము. ఈసీజీ తీసిన తర్వాత వాళ్లకు ఈ తరంగాలు అనేది మనం ఏదైతే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనుకున్నామో అది కనబడుతూనే పేషెంట్ యొక్క కండిషన్ చూసిన తర్వాత వాళ్ళకు కావలసిన ఈ ప్రథమ చికిత్స చేసి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది ఆ యాప్లో మేము అప్లోడ్ చేస్తామన్నమాట. పేషెంట్ యొక్క ఈసీజీని, ఆయనకు అంత పూర్వమైన ఏమైనా జబ్బులు ఉన్నాయా, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, అట్లా ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఆయనకు బీపీ ఎంత ఉంది, అవన్నీ మేము పొందుపరిచి ఈసీజీ కానీ మేము ఈ స్టెమీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఏవైతే మనం అనుసంధానం చేసుకున్నామో ఆ హాస్పిటల్ వైద్యులు కార్డియాలజిస్ట్ వచ్చేసి ఆ గ్రూప్లో వచ్చేసి మనకు వెంటనే ఇది స్టెమీ ఉంది, దీనికి ఇంజెక్షన్ వేయాలా అని చెప్పేసి వాళ్ళు మనకు వెంటనే స్పందించి ఆ గ్రూప్లో షేర్ చేస్తారనమాట. అది ఉండొచ్చు. ఒకవేళ అలా కాకపోయినా మేము ఫిజిషియన్గా మేము ప్రతి ఒక్క ఏరియా హాస్పిటల్, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిఎస్సి హాస్పిటల్లో కానీ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్స్ ఉన్నామన్నమాట. మేము కానీ దాన్ని నిర్ధారణ చేసి క్లియర్ కట్గా ఉంటే కానీ మేము ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి మేము కానీ సిద్ధంగా ఉంటామన్నమాట. అది గ్రూప్లో వచ్చిన తర్వాత ఆ ఇంజెక్షన్ మనము వేసిన తర్వాత దాదాపు ఇంజెక్షన్ వచ్చేసి 45,000 రూపాయలు ఖరీదు అవుతుందన్నమాట. ఈ ఇంజెక్షన్ వేసిన తర్వాత పేషెంట్ బాగా కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత మేమేం చేస్తామంటే ఏదైతే 104ను పిలిచి 108 అంబులెన్స్ని పిలిచి ఆ పేషెంట్ని ఇక్కడ నుంచి మొత్తం మనం గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కే పంపించడం జరుగుతుంది. ఎవరైతే పేషెంట్లు దీనికి ఏదో వేరే కారణాలు అంటే గ్యాస్ట్రిక్ కావచ్చు, లేకుంటే ఈ గుండె నొప్పి, ఛాతీ నొప్పి కావచ్చు, ఎడం పక్క రావచ్చు, తర్వాత కుడి పక్క రావచ్చు, మెడకు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. క్లియర్గా ఎడం పక్కనే వస్తుందని మాత్రం అపోహపడి, లేకుంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉందని చెప్పేసి ఇది చేసేసి ఇది కాకూడదు అనమాట. ఏదున్నా కానీ ఛాతీ నొప్పి ఉందంటే ముందు ఈసీజీ తీసుకోవాలా. 1 గంట లోపల కానీ మనకు పేషెంట్లు వచ్చి ఇదైతే కానీ మంచి రిజల్ట్స్ కనపడతాయి. ఎప్పుడు మేము ఏం చేస్తాం, మనం అనుకున్నట్లే ఇంజెక్షన్ వేసిన తర్వాత 108 అంబులెన్స్లోనే మనము హాస్పిటల్ పంపించిన తర్వాత అక్కడ పేషెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ కార్డియాలజిస్టు పరీక్ష చేసి ఆయనకి యాంజియోగ్రామ్ అనేది చేస్తారు. యాంజియోగ్రామ్ అంటే ఏమంటే మనకు ఈ కవాటాలు గుండెకు రక్త ప్రసరణ చేసే రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాల్లో రక్తం సరఫరా బాగా అవుతుందా లేదా, ఎక్కడ బ్లాక్ అయింది అనేది యాంజియోగ్రామ్ చేసిన తర్వాత చేస్తారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్లో తర్వాత వచ్చేసి ఒకటి కానీ 2 కవాటాలు కానీ ఏమన్నా మూసుకొని పోయింటే స్టెంట్ వేయడము, అలాగే 2 కంటే ఎక్కువ కవాటాలు రక్తనాళాలు మూసకపోయింటే కానీ బైపాస్ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ వాళ్ళు నిర్ణయం చేసుకొని దానికి ఆపరేషన్ చేయడము, స్టెంట్ వేయడము చేస్తారు. చేసిన తర్వాత పేషెంట్ 3-4 రోజులు వాళ్ళు పెట్టుకొని తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేయడము జరుగుతుంది. ఈ క్రమంలోనే మేము పేషెంట్ను పంపించిన తర్వాత మేము ఊరికే పేషెంట్ ఏమైనారనేది తెలుసుకోకుండా ఊరికే ఉండం. మేము ఖచ్చితంగా ఆ పేషెంట్ ఫోన్ నెంబర్ తీసుకుంటాము, ఏ హాస్పిటల్కి చేరినారు అనేది వాళ్ళ బంధువులతో తీసుకుంటాము. తీసుకున్న తర్వాత పేషెంట్ ఇక్కడ నుంచి పోయే వరకు, అక్కడ డిశ్చార్జ్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మేము ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉంటాం అనమాట. పేషెంట్ అంటే రికవరీ అయినాడా లేదా, లేకుంటే ఏమన్నా అయిందా అని చెప్పేసి ఆ తర్వాత మేము ఫీడ్బ్యాక్ తీసుకొని పేషెంట్ డిశ్చార్జ్ అయినారు అని ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఏమన్నా పేషెంట్కి మధ్యలో ఇబ్బందులు ఏమైనా ఉంటే కానీ మా దగ్గర మధ్యలో వచ్చి చూపించుకోవచ్చు. ఆ తర్వాత అది ఆరోగ్యశ్రీ కింద అన్ని కేసులు ఆరోగ్యశ్రీ కింద ఇదవుతాయి కాబట్టి గుండె జబ్బులు ఉండే వాళ్ళకి అక్కడ ఏదైతే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, పోయిన తర్వాత 1 సంవత్సర కాలము పేషెంట్కి ఉచితంగా మందులు ఇస్తారు. ఉచితంగా మందులు ఇచ్చేసి మళ్ళీ నెల పోయేసి అక్కడ చూపించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళది ఇదైపోతుంది కాబట్టి తర్వాత మన హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఆ పేషెంట్లు మా యొక్క ఆధీనంలోనే ఉంటారు. వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా కానీ వాళ్ళు చూపించుకుంటారు. అది దీని యొక్క స్టెమీ యొక్క సార్. స్టెమీ ఇంజెక్షన్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కాపాడారు సార్? మా ధర్మవరంలో ఈ గత సంవత్సరం 24-25 గాను మేము 46 మందికి ఇంజెక్షన్లు వేసినాము. ఆ 46 మందిలో 6 మంది మాత్రమే చనిపోవడం జరిగింది. మిగతా 40 మంది వచ్చేసి వాళ్ళు బాగా రికవరీ అయినారు. అవి కానీ ఏమంటే కొంత పేషెంట్లు వాళ్ళ వయసు రీత్యా కావచ్చు, లేకుంటే ఏదైనా కానీ జబ్బులు, అండర్లైన్ జబ్బులు అంటే షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్ కాకపోవచ్చు, లేకుంటే వయసు ఎక్కువ 70-80 ఏళ్ళకైతే ఎక్కువ ఉండడము, వాటి వల్ల లేకుంటే మన దగ్గర రావడమే ఇంజెక్షన్ వేసిన తర్వాత కానీ మన దగ్గర రావడమే చాలా సమస్య ఎక్కువ అయిపోయిన తర్వాత రావడము, ఇవన్నీ జరిగిండొచ్చు. దానివల్ల మనకు 6 మరణాలు జరిగినాయి. ఆ మరణాలు కానీ
మన దగ్గర జరగలే. ఇంజెక్షన్ వేసిన తర్వాత మార్గ మధ్యంలో కానీ లేకుంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కానీ అది జరిగిందనమాట. అది 2024-25 ఈ సంవత్సరంలో జనవరి నుంచి మనము 10 ఇంజక్షన్లు ఇప్పుడు దాకా వేయడం జరిగింది. 10 ఇంజక్షన్లలో ఒక్క పేషెంట్ మాత్రమే చనిపోయినాడు. వాళ్ళు అనంతపురం వెళ్ళిన తర్వాత. అది కానీ అతను కానీ ఏమంటే అతను ఎవరో బస్టాండ్ దగ్గర పడిపోతే కానీ ఎవరో తీసుకొచ్చారన్నమాట పేషెంట్కి. అతనికి అడ్రస్ లేదు, ఏం లేదు, ఎక్కడో అతను వచ్చేసి కోస్తా అనమాట. అతను ఇక్కడ మనం ఇంజక్షన్ వేసి పంపించిన తర్వాత హాస్పిటల్ వెళ్ళిన తర్వాత 1 గంటకే అనంతపురంలో చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఏమంటే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకున్న షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కిడ్నీ జబ్బులు కావచ్చు, అలాగే మనకు ఈ ధూమపానము, మద్యపానము ఇవన్నీ ఇచ్చేసి మన జీవన శైలిలో మార్పులు రావాలా. ఖచ్చితంగా రోజు 1 గంట నడక అనేది ప్రతి ఒక్కరు పాటించాలా. అలాగే ప్రతి ఒక్కరు ఏదైతే సమస్య ఉంటుందో ఒకవేళ చాలామంది ఏమంటే గ్యాస్ట్రిక్ అనో ఇంకోటనో అట్లా పొరబడుతుంటారు. అలా కాకుండా గుండె నొప్పి కానీ ఏదైనా వచ్చినా కానీ వెంటనే దగ్గర ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సిఎస్సి కావచ్చు, ఏరియా హాస్పిటల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పోయేసి ఈసీజీ తీసుకొని ఈ ఇంజక్షన్ వచ్చేసి అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ మన హాస్పిటల్ ఇంకా మన దగ్గర స్టాక్ ఇంకా 5 ఇంజక్షన్లు ఉన్నాయి. 1-2 ఇంజక్షన్లు అయిపోతున్నా కానీ మేము ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటుంటాం. సార్ 45,000 విలువల స్టీమ్ ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తున్నా కానీ మనం ఎక్కువ శాతం మంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు సార్. అలాంటి వారికి మీరు ఏంటి సలహా ఇస్తారు సార్? కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళు పోవచ్చు, నేను కాదనను. ఎందుకంటే ఇప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ బయట అనంతపురం కావచ్చు, మనకు దగ్గర బెంగళూరు కావచ్చు, లేదంటే ఇంకా ఏరియా హాస్పిటల్ కావచ్చు, వెళ్ళొచ్చు. కాకపోతే ఏదైతే మనము స్వర్ణ గడియలు అంటాం చూడండి, గంట లోపల ఆ ఇంజక్షన్ వేసుకొని కానీ ఇచ్చేసుకుంటే కానీ ప్రాణాంతకం నుంచి బయటపడతారు. వాళ్ళ ఇష్టం. తర్వాత ఇప్పుడు మేము మా దగ్గర వచ్చిన అందుకే ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏమంటే ఛాతీ నొప్పి వస్తానే ఫస్ట్ వచ్చి ఈసీజీ తీసుకోండి. ఈసీజీలో ఏమైనా మార్పులు వచ్చి ఏమైనా ఉంటే కానీ ఈ స్టెమీ ఇంజక్షన్ మా దగ్గర వేసుకోండి. మేము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మేము ఏదో హాస్పిటల్కి రెఫర్ చేస్తాము. అలా కాకుండా ఆ ఇంజక్షన్ వేసుకున్న తర్వాత పేషెంట్ వాళ్ళ ఇష్ట ప్రకారము మేము పలానా కార్పొరేట్ హాస్పిటల్ బెంగళూరు లేకుంటే హైదరాబాదు ఇట్లా పోతామన్నా కానీ మేము అబ్జెక్షన్ చేయము. పోవచ్చు వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ మాది ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయో అనుకునేటివి అన్నామో దానికే పోల్సిన పని లేదు. ఈ ఇంజక్షన్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా బెంగళూరు కావచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. మేము ఖచ్చితంగా ఇక్కడే పోవాలని ఏం చెప్పమన్నమాట. సో కాబట్టి ఆ స్వర్ణ గడియలు అనేది 1 గంట మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఇంజక్షన్ వేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం పేషెంట్ ఏ హాస్పిటల్కైనా పోవచ్చు. దానికి మేము అబ్జెక్షన్ చేయము. స్టెమీ ఇంజెక్షన్ ఎన్ని అవర్స్ కాపాడుతుంది సార్ ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిన? ఇప్పుడు స్టెమీ ఇంజెక్షన్ ఏమంటే మనకు ఏమైంటుందంటే రక్తనాళాల్లో క్రొవ్వు పేరుకొని పోయేసి గడ్డ కట్టి ఉంటుంది. గడ్డ కట్టడం వల్ల అది అడ్డుపడేసి రక్తం అనేది పైన సరఫరా కాదు. ఈ స్టెమీ ఇంజెక్షన్ వేయడం వల్ల ఏమవుతుందంటే థ్రాంబోలైసిస్ అంటాం. అంటే లోపల రక్తం గడ్డ కట్టిండేదానికి అది ద్రవ రూపంలో చేసేస్తుంది అనమాట. ద్రవ రూపంలో చేసేయడం వల్ల ఏమవుతుంది, అది రక్త ప్రసరణ అనేది మొత్తము మళ్ళా గుండెకు చేరడం జరుగుతుంది అనమాట. అందుకనే ఇది స్వర్ణ గడియలు అని అంటాం అనమాట. చాలా వరకు ఇది మనకు అందుకే మళ్ళా పోయిన తర్వాత పేషెంట్ కొంతమందికి యాంజియోగ్రామ్ చేయమంటాం. ఒకవేళ ఈ ఇంజెక్షన్ తోనే ఆ రక్తం గడ్డగట్టిండేది బాగా క్లియర్ అయిపోయిండొచ్చు. అందుకే క్లియర్ అయిన తర్వాత కానీ యాంజియోగ్రామ్ చేసి ఏం సమస్య లేదు అంటే కానీ మళ్ళీ స్టెంట్ కానీ బైపాస్ కానీ అవసరం ఉండకపోవచ్చు.